వారందరికీ కూడా మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. సో వెపన్ టీజర్ని మనం చూడడం జరిగింది అండ్ అలాగే తమిళ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ని కూడా చూడడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఇది ఒక సూపర్ పవర్ఫుల్ ఫిలిం అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఇప్పటివరకు మనం సత్యరాజ్ గారిని చాలా డిఫరెంట్ వేరియస్ రోల్స్లో చూడడం జరిగింది. హీస్ వర్సటైల్ యాక్టర్, ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి లాంటి దాంట్లో కట్టప్ప అన్న ఒక అమేజింగ్ రోల్లో చూడడం జరిగింది, ఒక పవర్ఫుల్ రోల్లో చూడడం జరిగింది. ఆఫ్టర్ దట్ సో ఇప్పుడు వెపన్లో సత్యరాజ్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ని ప్లే చేయడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ ఫైనెస్ట్ యాక్టర్ వసంత్ రవి, తానియా, హోప్, ఇలా రాజీవ్ పిళ్ళై, ఇలా ఎంతోమంది అద్భుతమైన తారాగణంతో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి June 7th మనందరి ముందుకి వచ్చేసింది. మిలియన్ స్టూడియోస్ బ్యానర్లో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం జరిగింది. అండ్ ఎంఎస్ మంజూర్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ప్యాషనేట్ డైరెక్టర్ అని చెప్పాలి అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పాలి. గుహన్ సెనియప్పన్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఎస్పెషల్లీ ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్న ఎనీ ఫిలిం, ఎనీ ఫిలిం, నార్మల్ డ్రామా అయినా కూడా, ఎమోషన్స్ అయినా కూడా, యాక్షన్ అయినా కూడా, ఎనీ ఫిలిం మ్యూజిక్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో అలాంటి మ్యూజిక్ని తను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే జిబ్రన్ గారు దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి ఫిలిం ఇండస్ట్రీలో. సో వారి సంగీత సారథ్యంలో వెపన్ రూపుదిద్దుకోవడం జరిగింది. ఎస్, ఇందాక నేను చెప్పినట్టు ఈ చిత్రానికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ని పెంచి ఈ చిత్రాన్ని ఇస్తే సో అంతే విలువైన యాక్టర్స్ అందరూ ఈ చిత్రంలో నటించడం జరిగింది. సో వెపన్ మరి చాలా పవర్ఫుల్గా June 7th ఆడియన్స్ని పలకరించడానికి, సినిమా లవర్స్ని పలకరించడానికి, సినిమాని అభిమానించి ఆశీర్వదించి ఆహ్వానించే సినిమా ప్రేక్షకుల్ని, ప్రేక్షక దేవుళ్ళని పలకరించడానికి June 7th అంతా సిద్ధం అంటుందన్నమాట. దానికంటే ముందు సో ఇప్పుడు మీడియాని పలకరించడానికి అండ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి టీం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఆలస్యం చేయకుండా టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా సో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టర్ని అంటాము. అండ్ డెఫినెట్గా ఇక్కడ మంజూర్ గారు అయితే లేరు ప్రస్తుతానికి, ఇక్కడ ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. బట్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ వెపన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ గుహన్ సెనియప్పన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ సో సూపర్ హ్యూమన్ ఫిలింగా మనందరినీ పలకరించడానికి June 7th వస్తున్న వెపన్ ట్రైలర్ని మనం ఇప్పుడు చూద్దాము. యా, సో లైట్స్ ఆఫ్, ప్లే ద ట్రైలర్. థియేటర్ లైట్స్ కూడా ఆఫ్ చేయండి అండ్ ట్రైలర్ని ప్లే చేయండి. ఆఫ్టర్ దిస్ ట్రైలర్ విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ విత్ మీడియా. Okay, now all set. Play the trailer. This is not a normal mission. మీరు అసాసినేట్ చేయబోయేది ఒక సాధారణమైన మనిషి కాదు. ఇంతవరకు 35 క్యాన్స్ని పంపించారు. అందులో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. వాడు ఎవడో, ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. హీస్ అ గోస్ట్. వీళ్ళు కాల్చినప్పుడు బుల్లెట్ కూడా వాడికి తగలేదు. బుల్లెటే క్రష్ అయింది. I think we found our next superhuman. వాడివి సూపర్ హ్యూమన్ కాదు, వాడొక మాన్స్టర్. వాడు తల నరికి ఈ టేబుల్ మీద పెడతాను. ఐ వాంట్ దట్ స్వస్తిక్. ఇట్స్ నాట్ ఎ గేమ్, ఇట్స్ అ వార్.
లేకపోతే మనం పోతాం. ఇండియాలో మాత్రం 47,000 హెక్టర్స్ ఫారెస్ట్ ని నాశనం చేశారు. ఇలా జరగడానికి అవకాశం ఉందా? అవకాశం ఉంది. కొంతమంది గాలిద సింహాలని వేటాడాల్సిన పని కొంచెం ఉంది. ఇక మీదటే కలియుగం మొదలవబోతుంది. Okay, can we see once more? This is not a normal mission. మీరు అసాసినేట్ చేయబోయేది ఒక సాధారణమైన మనిషి కాదు. ఇంతవరకు 35 గ్యాంగ్స్ ని పంపించారు. అందులో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. వాడు ఎవరు, ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. హీఈస్ అ గోస్ట్. అటువంటి వాడే లేడు. ఉండే అవకాశమే లేదు. వీళ్ళు కాల్చిన ఒక బుల్లెట్ కూడా వాడికి తగ్గలేదు. బుల్లెటే క్రష్ అయింది. I think we found our next superhuman. వాడేవి సూపర్ హ్యూమన్ కాదు. వాడొక మాన్స్టర్. వాడు తలని నరికి ఈ టేబుల్ మీద పెట్టాలా? I want that swastika. It's not a game. It's a war. మనం వాడితే లేకపోతే మనం పోతాం. ఇండియాలో మాత్రం 47,000 హెక్టర్స్ ఫారెస్ట్ ని నాశనం చేశారు. ఇలా జరగడానికి అవకాశం ఉందా? అవకాశం ఉంది. కొంతమంది గాలిద సింహాలని వేటాడాల్సిన పని కొంచెం ఉంది. ఇక మీదటే కలియుగం మొదలవబోతుంది. Wow. Guhanji, hats off to you. That was incredible, massive, super power packed film, weapon అని అర్థం అవుతుంది. అండ్ ఎస్పెషలీ టూ గుడ్ అని చెప్పాలి. సౌండ్ క్వాలిటీ కానీ, ద మేకింగ్, విజువల్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్, సూపర్ అని చెప్పాలి. దట్ వాస్ క్రేజీ రైడ్. అఫ్ కోర్స్ మనం అందరం విట్నెస్ చేయబోతున్నాం June 7th వెపన్ థియేటర్స్లో. ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ అందరినీ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ గుహన్జీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వసంత్ రవి గారు, తానియా హోప్ గారు అండ్ రాజీవ్ పిల్లయ్య గారు అండ్ సత్యరాజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అఫ్ కోర్స్ సినిమా అనేది చాలా పెరుగుతుంది, చాలా ఎదుగుతుంది, దానికి బౌండరీస్ లేవు. సో తెలుగు సినిమా, తమిళ్ సినిమా, హిందీ సినిమా ఇలా లేదు. సినిమా అనేది నేషనల్ అయింది, నేషనల్ నుంచి వరల్డ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వరల్డ్ సినిమా అయిపోయింది. హాలీవుడ్ సినిమా టైప్ ఆ మేకింగ్తో ఈ సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది అనమాట. సో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఎత్తుకు తీసుకెళ్తున్నారు సినిమా అని చెప్పాలి. సో గుహన్ అఫ్ కోర్స్ ఈ సినిమా తర్వాత ఒక మార్క్ క్రియేట్ చేస్తారని డెఫినెట్గా ట్రస్ట్ చేస్తున్నాం మేమైతే. సో ఆలస్యం చేయకుండా విల్ స్టార్ట్ Q&A సెషన్. సో పాస్ చేయండి మైక్స్. ఎస్ కిందమ్మా పాస్ చేయండి, అక్కడ కింద ఇవ్వమ్మా సార్.
ఓకే, షార్ట్ అండ్ స్వీట్ Q&A సెషన్ చేద్దాం ఇవాళ మనం. కొంచెం తొందరగా ర్యాప్ చేద్దాము, బట్ ఎస్. Yeah, hello team. Weapon team, actually, I would like to say. So trailer is very interesting. Every scene, like we would like to watch when it get released. We would watch. It's feeling like that. So my question is to Satraj sir. The first scene in the trailer, you were sitting in the air. So how was that scene actually? Can you tell us how it happened actually? No, that actually by the very first shot is a CG kind of thing, because basically I can't I can't even sit here also like that because of age factor. This is only CG thing that only creates a very big impact for this kind of subject and this kind of character, I think. So who, actually you are a ghost or you are superhuman or what actually? You have 3 names given in Yeah, the. that is suspense. Every human in some situation they are ghost only. In some situation human, superhuman. That's all. Yeah. My next question to director sir. Is the story running behind this Satvik like that? Swastik. Yeah, Satvik. It is one of the main element in the film actually. So if I reveal now, the interest factor will go away. It has a very important connection to World War II actually. So from World War II, there's a connection in the story inside the film. So the swastik is related to that story actually. So it is a very, very important element in the film. Sir, Satyaraj sir. Sir, Sir, trailer looking very promising, and we are eagerly waiting for the film. thank you. So before that, what was your reaction that when director has narrated the script, because you had worked with lot of directors in different industries, what was your reaction when he narrated the script? So when he narrated the script, I wonder how they are going to spend for this kind of subject. Because to be frank with you, to spend a subject like this, the hero should have a very big business. Otherwise, the director should have a very big business area. He is new to new means he already did 2 films, but he is not a very big commercial successful director like Rajamouli Garu and this thing. So in this film, Vasant Ravi and myself, we are the heroes. We are not like, to be frank with you, we are not like NTR Garu or Ramcharan Garu. So I wonder how can they spend. That is because of the producer Mansur Garu only, because he never think about the business. He spent for the movie. He don't mind about the future result. That's a great thing. Hats off to the producer, our producer Mansur Garu, because whatever director can imagine and he can tell, but the producer should spend. For that spending, either hero or the director need that very big business. To be frank with you, we are not in that area. So even though he spends a lot, the very, very big thank for the producer and the creator, Govan Garu. I watched it, I really enjoyed. I went to my flashback as if I am studying in LKG and UKG, because that much it's very interesting. I am very happy about that. Being I became an animated character means I am very happy. In future, Kattappa may become a Superman, like Batman. I think he can fly also from this building to that building. సార్ సత్యరాజ్ గారు, ఆఫ్టర్ 30 years తర్వాత మళ్ళీ మీరు రజనీకాంత్ గారితో కలిసి చేస్తున్నారు కదా, హౌ యూ ఫీల్, ఎలా ఉంది? But actually, nowadays, because of this corporate agreement, they should only reveal. Yesterday, 2 days before, I revealed, because there is a small posters come Satyaraj on board. I misunderstood that is from the production side, but actually that is not from the production side. So I should not reveal as per agreement. Any movie, they should only reveal the first look. Yeah. సత్యరాజ్ సార్, ఇక్కడ
నిన్న ట్రైలర్ లాంచ్ అయింది సార్ తుఫాను. సో ఇందులో కూడా వెపన్లో మీరు మెయిన్ రోల్ చేస్తున్నారు. సో మీకు ఏమైనా హీరో పాత్ర చేయమని ఏమైనా వచ్చినా అంటే ఈ మధ్య సైడ్ క్యారెక్టర్స్ నుంచి మెయిన్ రోల్గా చేస్తున్నారు కొన్ని సినిమాస్లో ఇప్పుడు రీసెంట్గా చూసుకుని ఉంటే అన్ని మాస్గా. సో మీకు ఏమైనా హీరోగా చేయమని ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా సార్? Nowadays, this trend is changing. One aged person can become an hero, like in Hollywood movies, because nowadays the duets are not very much necessary for the movie. The songs, if we have only background song is enough. So I think for my age, I can do lead role in the movies like Sean Connery, Arnold Schwarzenegger, like that. Our పేరే వరమాటికి లియామ్ ఏదో సమ్. సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపన్. నౌ ద ఇండస్ట్రీ ఈస్ చేంజింగ్. సో ఐ కెన్ డూ హీరో క్యారెక్టర్ ఇన్ మై ఏజ్, because already I did nearly, in my young age, I did nearly 100 movies as hero. For example, Chiranjeevi Garu's Pasivadi Puranam, originally from Tamil, I only acted as hero. And SP Parasuram, Mohan Babu Garu, Alludu Garu, Rowdy, Assembly Rowdy, M. Dharmaraja, MA, all originally my film only. So I did nearly 100 movies as hero, and I did so many duets with the those days lead heroines. Yeah. యా, సో చేస్తాను అంటున్నారు. Yeah, ఆల్రెడీ definitely I will do. I am very, very, very happy to do hero characters. వన్ లాస్ట్ క్వశ్చన్. రాజు గారు. Thank you, brother. I was about to sleep, and he was the only person talking to me till now. Thank you. Yeah. Actually, you have done most of the films in different languages. Recently, I have done 2 films of Telugu. Yeah. True. And we are expecting more. And in this movie, what made you to make the film? Which part made you to make that I want to do this film? Thank you. In fact, the character which I was supposed to play, it was a different dimension altogether. But then we started shooting. Guhan sir saw that and he changed the character. So eventually, the way he has changed it, he made it big, he made it important, and he gave a twist in the end as well for the character. So it was like, it happened just like that. So thankful to him as well. We saw the masked man in the film. I think, is it you or not? No, I cannot reveal that. The person who can reveal that is there. You should be asking him. Lot of We'll money watch spent. it. We'll watch it on screen. Yeah. Just a twist. So sure. Sir, is there any part 2 for it, Weapon? Depends upon the success of the film. Is there any leads? Yeah, but there is a lead. There is a lead for a sequel. Okay, sir. Thank you. Thank you so much. Thank you so much. Thank you so much for your questions, and thank you team, and all the very best. June 7th కోసం we are waiting. సో వచ్చిన తర్వాత మనం వెపన్ని చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వన్స్ అగైన్. సో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇలా సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ June 7th కోసం వెయిట్ చేయండి. సేవ్ ద డేట్. వెపన్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఈజ్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.